వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. రాజకీయాల్లో నాయకుల మధ్య పోలికలు, వారి పనితీరుపై విశ్లేషణలు సహజం. ఒక నాయకుడి విజయంలో ప్రజాకర్షణ ఎంత ముఖ్యమో, వివిధ వ్యవస్థలతో, జాతీయ మీడియాతో మరియు పరిశ్రమల పెద్దలతో సంబంధాలు కొనసాగించే పబ్లిక్ రిలేషన్స్ లేదా చొరవ చూపడం కూడా అంతే కీలకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రదర్శిస్తున్న చొరవకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విలక్షణమైన శైలికి మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో నెట్వర్కింగ్ పెంచుకోవడంలో లోకేష్ వేస్తున్న అడుగులు మరియు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై ఒంటరి పోరాటం చేస్తున్న జగన్ వ్యూహాల వెనుక ఉన్న లాజిక్స్ ఏంటి? ఈ ఇరు నేతల PR స్ట్రాటజీలపై పొలిటికల్ వర్గాల్లో నడుస్తున్న అసలు చర్చ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సీఎం చంద్రబాబు కేవలం ప్రజాకర్షణ కలిగిన నేత మాత్రమే కాదు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించడంలో సిద్ధహస్తుడు. కీలక వ్యవస్థలోని ముఖ్యులతో స్నేహ సంబంధాలు కొనసాగించడం వల్లే ఆయన రాజకీయాల్లో అంతగా రాణించగలిగారనే టాక్ ఉంది. ఇప్పుడు తండ్రి నుంచి ఆ చొరవను లోకేష్ కూడా బాగా అలవాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. కేవలం టీడీపీ కార్యకర్తలు, నాయకులతోనే కాకుండా ఇతరులతో కూడా మాట్లాడడానికి, పరిచయాలు పెంచుకోవడానికి లోకేష్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల క్రికెట్ మ్యాచ్లు చూడటానికి వెళ్లడం, పారిశ్రామికవేత్తలతో చర్చల కోసం కోల్కతా, విదేశాలు పర్యటించడం ఇందులో భాగమేనని చెప్తున్నారు. తాజాగా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ప్రదర్శించిన చొరవ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జాతీయ మీడియా ముఖ్యులు సంధించిన కఠినమైన ప్రశ్నలకు కూడా లోకేష్ అలవోకగా సమాధానాలు ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. లోకేష్ రాజకీయ అభిప్రాయాలతో ప్రత్యర్థులు విభేదించవచ్చు, కానీ జాతీయ స్థాయిలో ఆయన ప్రదర్శిస్తున్న ఈ కలుపుగోలుతనం మరియు చొరవ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక పాజిటివ్ మైలేజ్ తెచ్చిపెడుతోందనేది విశ్లేషకులు భావిస్తున్నారు. నిరంతరం ఢిల్లీ వెళ్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో నేరుగా చర్చలు జరపడం ద్వారా సాన్నిహిత్యాన్ని పెంచుకోవడంలో లోకేష్ సక్సెస్ అవుతున్నారనే చర్చ నడుస్తోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. స్వభావరీత్యా జగన్ ఎవరితోనూ పెద్దగా కలవరు. కేవలం పరిమితమైన స్నేహితులు, సన్నిహితులతోనే ఆయన మాట్లాడుతుంటారు. ప్రజలతో చాలా కలుపుగోలుగా ఉంటున్నప్పటికీ మీడియా అలాగే జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖులతో నేరుగా భేటీ అయ్యే విషయంలో జగన్ పెద్దగా ఆసక్తి చూపరనే విమర్శలు ఉంది. జగన్ ఎంతసేపు తనకు ఆంధ్రప్రదేశ్ లోనే పని అన్నట్టు వ్యవహరిస్తూ తాడపల్లి లేదా బెంగళూరు నివాసాలకే పరిమితం అవుతుంటారని, ఇతరులతో నెట్వర్కింగ్ పెంచుకోవడానికి ఇష్టపడరని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. జగన్ అనుసరిస్తున్న ఈ మాట్లాడని తీరు మరియు విలక్షణ శైలి వల్ల జాతీయ స్థాయిలో వైసీపీకి సంబంధించిన వ్యవహారాలన్నీ జాతీయ మీడియా ఆశించిన స్థాయిలో పాజిటివ్ కోణంలో పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. జాతీయ స్థాయిలో తాను చేయాల్సిన పనులను కూడా జగన్ పార్టీకి చెందిన ఇతర కీలక నేతలకు లేదా ఎంపీలకు పురమాయిస్తుంటారు. దీనివల్ల ఒక రాజకీయ పార్టీగా జాతీయ స్థాయిలో చేయాల్సిన PR యాక్టివిటీస్ ను వైసీపీ వేగంగా చేయలేకపోతుందని, లోకేష్ తరహాలో జగన్ కూడా జాతీయ స్థాయిలో కలుపుగోలుగా ఉంటే పార్టీకి మరింత మైలేజ్ దక్కుతుందనే అభిప్రాయాలు స్వయంగా వైసీపీ అంతర్గత వర్గాల్లోనే వినిపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరితో పని పడుతుందో చెప్పలేం కాబట్టి వివిధ వ్యవస్థలతో పరిచయాలు పెంచుకోవడం ఎంతో అవసరమనేది విశ్లేషకుల మాట. ఒంటరిగా పోరాడడం జగన్ స్టైల్ అయితే, అందరినీ కలుపుకుంటూ నెట్వర్క్ బిల్డ్ చేయడం లోకేష్ స్ట్రాటజీ. మరి లోకేష్ చూపిస్తున్న ఈ చొరవ మరియు జగన్ అనుసరిస్తున్న విలక్షణమైన శైలి రాబోయే రోజుల్లో ఇరు పార్టీల భవిష్యత్తును ఎలా శాసిస్తాయో చూడాలి. మరి ఇరు నేతల PR స్ట్రాటజీలపై మరియు ఈ విశ్లేషణలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.